ఇప్పుడు డిస్క్ డీజనరేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఓన్లీ డిస్క్ డీజనరేషన్ ఉందనుకోండి, పెయిన్ కెన్ బి కంట్రోల్ విత్ మెడిసిన్. బట్ ఆ మూమెంట్, బోన్ మధ్యలో ఉండాల్సిన అబ్నార్మల్ మూమెంట్ తగ్గడానికి డెఫినెట్గా ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ పనిచేస్తాయి. అంటే మనకు బ్యాక్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇన్స్పైట్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసిన తర్వాత కూడా తగ్గకపోతే దెన్, అంటే ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఐసోలేటెడ్ డిస్క్ డీజనరేషన్, అంటే ఓన్లీ డిస్క్ అరుగుదల, నాట్ అబౌట్ జాయింట్స్ అరిగిపోయినాయి అనుకోండి, దాని ట్రీట్మెంటే వేరు ఉంటుంది. జాయింట్స్ గట్టి పడిపోయి నరాన్ని నొత్తుతుంది అనుకోండి, దాని ట్రీట్మెంట్ వేరు. ఓన్లీ డిస్క్ అరుగుదల ఉన్నప్పుడు ఏంటంటే ఎగ్జాస్ట్ ఆల్ మెడికల్ మేనేజ్మెంట్, అంత ట్రీట్మెంట్ అంతా ట్రై చేసి, అంటే దశాబ్దాలు కాదు, అంటే వాళ్ళ పెయిన్ ఇంటెన్సిటీని బట్టి 1 వీక్ లేదా 3 months దాకా ట్రై చేసి తగ్గకపోతే దెన్ వీల్ ఆఫర్ దెమ్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్. కానీ వేరే ప్రాబ్లమ్స్ అంటే దానివల్ల జాయింట్స్ అరిగిపోయి, జాయింట్స్ గట్టిపోయి నరాన్ని నొత్తుతుంటే మాత్రం దానికి ఫిజియోథెరపీ కానీ ఎక్కువగా మందులు పనిచేసే అవకాశం తక్కువ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.